కాసేపట్లో దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ సమరం జరగబోతోంది. టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్ న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఫైనల్లో టీమిండియా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు భారత అభిమానులు. సంవత్సరంలో కెన్యాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియాను ఓడించి న్యూజిలాండ్ కప్ అందుకుంది. మళ్లీ 25 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇరు జట్లు తలపడుతున్నాయి. అప్పటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. భారత్ గెలవాలంటూ దేశవ్యాప్తంగా పూజలు హోమాలు చేస్తున్నారు. కాసేపట్లో దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ సమరం జరగబోతోంది. టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్ న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ప్రస్తుతం టాస్ వేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. మరి కాసేపట్లోనే ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఈరోజు టాస్ ఎవరు గెలిచినా సరే మొదట బ్యాటింగ్ ఎంచుకుంటేనే మంచిది అని కూడా విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. మరి కాసేపట్లోనే ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం భారమంతా బౌలర్స్ పైనే ఉంది. ఎందుకంటే న్యూజిలాండ్ని తక్కువ టార్గెట్కి ఆల్అౌట్ చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఛాంపియన్స్ ట్రోఫీలో టాస్ వేయటం జరిగింది. టాస్ గెలుచుకున్న న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట భారత్ బౌలింగ్ చేస్తుంది, తర్వాత చేజింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. సో ఫైనల్లో టీమిండియా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు భారత అభిమానులు. 2000 సంవత్సరంలో కెన్యాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియాను ఓడించి న్యూజిలాండ్ కప్ అందుకుంది. మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇరు జట్లు తలపడుతున్నాయి. ప్రస్తుతం టాస్ వేయటం జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. కాసేపట్లో దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ సమరం జరగబోతోంది. టైటిల్ ఫేవరెట్గా బరిలో దిగిన భారత్ న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఫైనల్లో టీమిండియా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు భారత అభిమానులు. ప్రస్తుతం టాస్ వేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్.